సామెతల గ్రంథం తీసుకుందాం. ఆమేన్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక గొప్ప ఉజ్జీవముతో మనం నింపబడాలా. ఆమేన్. ఉజ్జీవం అంటే ఏంటంటే శక్తి చేత నింపబడాలా. మనము పౌరుషం కలిగిన వాళ్ళలాగా ఉండాలి. మన స్థలంలో ఇక్కడ దేవుని దూతలు ఉన్నారు. ఆమేన్. దేవుని దూతలు వాక్యం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఎంతో శ్రద్ధతో ఇక్కడ ఉంటారు. మనకు మాత్రం వాక్యం ఇవ్వబడ్డది, అయితే మనం ఏం చేస్తాం? అటు ఇటు చూస్తాం. ఆమేన్. దేవుని దూతలకు కూడా వాక్యము దేవుడు ఇవ్వలే. ఎవరికి ఇచ్చినాడు? మనకిచ్చినాడు. కనుక సిద్ధపడండి. కొన్ని మాటలు మనం వింటాం, మన జీవితంలో అవి మనల్ని మార్చేసే మాటలు. ఆమేన్. ఇప్పుడు మీరు కదలాలా. మీ పక్కలతో చెప్పే సంగతులు ఉంటాయి కాబట్టి మీ పక్కన ఒకళ్ళు ఉండేటట్టు చూసుకోనండి. ఆమేన్. ఉన్నారా మీరు పక్కన ఎవరన్నా? ఈ రెండు వైపులు ఉంటే రెండు వైపులా కూడా చెప్పండి. ఆమేన్. కదలాల, మనం శరీరంలో కదలాల, ఆత్మలో కదలాల, అన్ని విషయాల్లో కూడా మనం కదిలే సంఘంగా ఉండాలి. మన దేవుడు కదలని దేవుడు కాదు, మన దేవుడు కదిలే దేవుడు. ఆమేన్. ఆయన మనల్ని తాకే దేవుడు, మనల్ని ముట్టే దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను శ్రద్ధగా వింటా. చెప్పండి, నీవు కూడా శ్రద్ధగా వినని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, నేను సీరియస్గా చెప్తున్నా, నువ్వు విను, నన్ను వినని అని చెప్పు. పక్కలకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. 20, 21, 2 వచనాలు మనం చదువుకుందాం. ఆమేన్. చెప్పండి, అందరు కూడా చెప్పండి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఆమేన్. హల్లెలూయా. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు ఏమవుతుందట? నిండుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్టుగానే మరి ఒక మనిషి ఉన్నాడు. ఆమేన్. ఈ మనిషి నోరును కలిగి ఉన్నాడు. ఉన్నదే అందరికీ నోరు? చెప్పండి, ఉన్నదే? అందరికీ నోరు ఉన్నట్టేనా? నోరు లేని వాళ్ళు చెప్పండి. నేను ఇంకో కొంచెం మంచిగా దించడానికి ట్రై చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ఏమున్నది? నోట్ల నుంచి ఏం చేస్తున్నాం మనం? నోరును జర పెద్దగా దించుతున్నాం. అందుకే నోరు ఉన్నది కదా అని మాట్లాడతారా సిస్టర్స్? నోరున్నది కదా అని ఎట్లా అరుస్తాం మనం? పిల్లల మీద అరుస్తాం, పెద్దల మీద అరుస్తాం. వయసుకు రెస్పెక్ట్ ఉండదు కదా. సేవకుడు అని చూడం. హల్లెలూయా. భర్తని చూడం. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఎక్కువ ఎవరు మాట్లాడతారు? స్త్రీలా, పురుషులా? ఒప్పుకోవాలా? నిజం ఒప్పుకోవాలా? చెప్పండి, స్త్రీలా, పురుషులా? గట్టిగా చెప్పండి. ఎక్కువ ఎవరు అరుస్తారు? నోరు ఎవరు ఎక్కువ జారుతారు? కాబట్టి జర జాగ్రత్త. మీతోనే మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్పండి పక్కలతోనే, నువ్వు వాక్యం విను, నన్ను వినని అని చెప్పండి. నేను నిద్రపోయితే నన్ను లేపండి అని చెప్పండి. హల్లెలూయా. వింటే మీరు బ్రతుకుతారు, అంతే దాని అర్థం. మీరు వినిలేడలా మీరు బ్రతుకుతారు. ఈ దినం మిమ్మల్ని ఊరికేనే దేవుడు ఇక్కడ నడిపించలేదు. ఇది దేవుని యొక్క కృప. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు నోరు కనిపిస్తుందా? ఇక్కడ నోరు కనిపిస్తుందా? ఇది పురుషుడు అనుకుందాం, ఇక్కడ ఇది స్త్రీ అనుకుందాం. ఆమేన్. ఏమనుకుందాం? స్త్రీ అనుకుందాం. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అరుస్తున్నారు? స్త్రీ అరుస్తున్నది. ఆమేన్.
కానీ వీళ్ళిద్దరు ఏమై ఉన్నారు? చెప్పండి. వీళ్ళిద్దరు చెప్పండి. వీళ్ళిద్దరు ఏమై ఉన్నారు? స్త్రీ పురుషులు, భార్యాభర్తలు అంటే వేరువేరా ఒకటే? ఇప్పుడు ఈమె అరిస్తే ఈయన అరిచినట్టేనా కాదా? మరి ఇప్పటిదాకా ఏటో పోయింది బండి. హల్లెలూయా. స్త్రీ తప్పు చేసినందుకు శిక్ష ఎవరికి వచ్చింది? ఆదమును ముద్దు పెట్టుకొని ఆమెను ఎలగొట్టిండా దేవుడు? ఎలగొట్టలే. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఏమై ఉన్నారు? దేవుని సృష్టిలో ఏక శరీరమై ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. సంఘం అంటే మనమందరము, స్త్రీలని కాదు, పురుషులని కాదు. ఆమేన్. అందుకే ఆదాము ఇక్కడ వినండి. అందుకే ఆదాము తినద్దన్న పండు తిన్నాడు. అవ్వ ముందు తినేం చేసింది? ఆదాముకు తెచ్చి ఇచ్చింది. ఆదాము కూడా ఏం చేశాడు? తిన్నాడు. దేవుడు వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇగో నువ్వు ఇచ్చిన స్త్రీ ఉన్నది కదా, ఆమె వేసింది నాకు ఈ కథ అంతా. నేను కాదు, నేను మంచోన్ని అంటున్నాడు. ఆమెన్. ఎవరి మీద సాకులు చెప్తున్నాడు? స్త్రీ మీద చెప్తున్నాడు. ఆమెన్. ఈమె తిన్నది నాకు ఇచ్చింది, అందుకే నేను తిన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ బుద్ధి ఎక్కడ స్టార్ట్ అయింది? పక్కల మీద సాడీలు చెప్పుడు. హల్లెలూయా. చేస్తే ఇద్దరికి వస్తుంది. ఎవరు చేసినా ఎవరికి వస్తుంది? ఇద్దరికి వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఈ సంఘం అనే స్త్రీ ఉన్నది. సంఘం అంటే ఏంటిది? స్త్రీ. హల్లెలూయా. ఈ సంఘం అనే స్త్రీ మరి ఒక బైబుల్ చెప్తున్నది, ఈ సంఘం అనే స్త్రీ హల్లెలూయా. సంఘం అనే స్త్రీ ఎట్లా ఉన్నది అని అంటే శరీరంగా ఉంటున్నది. హల్లెలూయా. ఈ సంఘం అనే స్త్రీ ఎట్లా ఉన్నది? 2 చేతులు 2 కాళ్ళు, మనం శరీరం ఎట్లా చూస్తామో. హల్లెలూయా. సాయమ్మ, ఈ చర్చ్ అంతా కలిస్తే ఏంటిదట? శరీరం. ఈ తల ఎవరు? చెప్పండి. ఈ తల ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. దీపకన్న, ఈ సంఘం అనేది ఎవరు? మనం. ఈ తల ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తలకి మాట్లాడుతుందా? శరీరం మాట్లాడుతుందా? చెప్పండి. మీరే చెప్పండి. మీ చేతులు మాట్లాడుతున్నాయా? ఏది మాట్లాడుతున్నది? నాలుక ఎక్కడుంది? తలలో ఉంది. హల్లెలూయా. ఆమేన్. మళ్ళీ చాలా జాగ్రత్త వినండి. ఈ శరీరం ఎవరు? సంఘం. తల ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు, ఈ సంఘము పెండ్లి కుమార్తె. వీళ్ళు పెండ్లి చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఆల్రెడీ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. ఆయన రక్తము కార్చినాడు, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నీవు నా దానవు అని ప్రత్యేకం చేసుకున్నాడు దేవుడు, ప్రదానం చేసుకున్నాడు. ఆమేన్. సంఘానికి దేవునికి మన భాషలో పూల్ పనులు అయిపోయినాయి అన్నట్టు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ శరీరము స్త్రీ, ఈ సంఘం అనేది ఏంటిది? స్త్రీ. ఈ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మన శరీరంలో మనం ఆలోచిస్తే మన శిరస్సులో నుండి ప్రతి ఆజ్ఞ విడుదలవుతుంది. ఆమేన్. కాళ్ళ నుంచి వస్తాయా ఆలోచనలు? తల నుంచి వస్తాయా ఆలోచనలు?
చెప్పండి. తల నుంచి వస్తాయి ఆలోచనలు. ఇప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? దేవుడి నుండి, యేసుక్రీస్తు నుంచి ఆలోచనలు వస్తే ఈ శరీరం చక్కగా నడిపించబడుతుంది. ఆమేన్. శరీరానికి శరీరమే ఆలోచన చేసుకుంటా అన్నది అనుకో, అది ఎటుపోతుంది? చేయగలుగుతుంది ఆలోచన? చేయలేదు. కానీ ఈ శరీరము అంటే ఈ సంఘము ఈ యేసు ప్రభువును పక్కకు పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత నీతిని, ఆమేన్, సొంత నీతిని పెట్టుకుంటున్నారు. సెల్ఫ్ రైచియస్. నాకు తెలియదు ఏమున్నది, పాస్టర్ని నేనని చెప్పేసి పాస్టర్ సొంతగా తనకు తానే, స్త్రీ నాకు పురుషునితోనేం అవసరం అని చెప్పి పురుషుని మాట వినకుండా ఆమె సొంతగా పనులు చేస్తే ఎట్లుంటుందో అట్లా ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే సొంత పనులు చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఎవరి ఆలోచన వాళ్ళదే. వీళ్ళకు ఒక కాపరి వద్దు, ఒక సంఘము అధికారి చెప్పేది అవసరం లేదు. ఉన్నారా మనకి? హల్లెలూయా. ఈరోజు కొందరు సంఘానికి రాలేరు అని అంటే వాళ్ళకు ఒక కాపరి లేడనే అర్థం. ఆమేన్. వాళ్ళకి నిజంగా కాపరి ఉంటే కాపరిని అడుగుతారు, అయ్యా నాకు ఈ కష్టం ఉంది, నేను రాలేకపోతున్నానని. ఆమేన్. హల్లెలూయా. అంటే అటువంటి సోయి లేదంటే వాళ్ళకి తల ఎవరు లేరు అని అర్థం. ఆమేన్. అంటే శరీరం సొంతగా నడుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు స్థానంలో ఎవరుంటున్నారు? సొంత తెలివి, సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. వీళ్ళు యేసు ప్రభు చెప్పే మాటల మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత మాటల మీద, సొంత ఆలోచనల మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది మాట? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? ఈ సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? అందరు ఒప్పుకుంటారా యేసుక్రీస్తు అని? దీపకన్న, ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆమేన్. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొంత సమయం తీసుకుంటుంది. ఇవన్నీ తెలియకుండా మనం వెళ్ళలేం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకని నోటి ఫలము చేత వాని కడుపు, నోరు మాట్లాడితే కడుపు నిండుతుందంట. ఆమేన్. హల్లెలూయా. నోరు మాట్లాడితే కడుపు నిండుతుంది. ఇప్పుడు యేసు ప్రభువు మాట్లాడితే ఎవరు కడుపు నిండాలా? హల్లెలూయా. యేసు ప్రభువు మాట్లాడితే కడుపు సంఘంది నిండాలా? ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడాలా, సేవకులు కాదు. హల్లెలూయా. ఒకని నోటి ఫలము చేత, దేవుడు నీ జీవితంలో తలగా ఉంటే, నీవు వాక్యం అనే దేవుణ్ణి నీ తలగా పెట్టుకుంటే, అనగా నీ వాక్యం ఏం చెప్తుందో అది చేస్తే నీవు దేవునికి విలువిచ్చిన వాడవు. దేవా నువ్వే నా భర్తవు, నీవే నా యజమానివి, నీవే నా దేవుడు అని చెప్తావు. ఆమేన్. దేవుడు చెప్పిన మాట నువ్వు విలువీయకపోతే దేవుడు నీ యజమాని కాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని యజమానిగా పెట్టుకుంటారో అప్పుడు ఆయన మాట్లాడతాడు అంతా. హల్లెలూయా. మనం ఎప్పుడన్నా చూస్తూ ఉంటాం, మన సమాజంలో చూస్తూ ఉంటాం, భర్త లేని వాళ్ళు ఏం చేస్తారు? భార్యలు వస్తారు. తెలంగాణలో ఏమడుగుతారు? అమ్మా నీ భర్త లేడా, నువ్వు వచ్చినావు అంటారు. ఏదైనా పనికి అంటారని అలా. ఎందుకు భర్తను గుర్తు చేస్తారు? మాట్లాడాల్సింది ఎవరు? భర్త. హల్లెలూయా. భర్త లేని పక్షంలో భార్య వస్తుంది, తర్వాత సంగతి. కానీ భర్త ఉంటే మాత్రం మాట్లాడాల్సింది ఎవరు? కుటుంబ పక్షంగా భర్త. ఇప్పుడు మనకు దేవుడు లేకపోతే మనమే చేసుకోవాలా? కానీ ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ఈ లోకంలో అందరికీ మరి దేవుడు ఉన్నాడో లేడో మనకు అర్థం కావాలి. ఈ సమయంలో మన దేవుని సమాధి మాత్రమే తెరవబడ్డది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే తెరవబడ్డది. ఇది అందరు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్నారా? ఎవరిదన్నా సమాధి తెరవబడ్డదా? ఈరోజు దాకా ఎవరన్నా బ్రతికి ఉన్నట్టుగా మనం హిస్టరీలో చూస్తున్నామా? ఇది సత్యమే, ఒప్పుకోవాల్సిందే. ఎవరి సమాధి అంటే మన దేవుడు బ్రతికే ఉన్నాడు కాబట్టి స్త్రీ తగ్గించుకోవాలా, పురుషుడు హెచ్చించబడాలా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ జీవితంలో
వాక్యం మాట్లాడాలా. ఆమేన్. వాక్యం ఎవరు? దేవుడు. వాక్యం మాట్లాడాలా. ఇప్పుడు చూడండి, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండుతుంది. ఇంకేమంటున్నాడు? తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందున్నాడు. అరే చూడండి, అంత లింక్ ఉన్నదో. ఆదాయం, ఇన్కమ్ వస్తుందట పెదవులతోని. ఈ పెదవులు ఎక్కడున్నాయి? ఇది మనము ఒక సాదృశ్యంగా తీసుకుంటున్నాం. అనగా ఈ సంఘంలో దేవుడు మాట్లాడితే ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది. ఆమేన్. ఇక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యం విడుదలవుతుంటే ఏమొస్తుంది? వెలుగు కలుగుతుంది. ఆమేన్. చాలామంది అనుకుంటున్నారు నేనే మాట్లాడుతున్నాను. అయ్యో, నీకు ప్రార్థన చేయడమే తెలియదు అంటుంది వాక్యం. నీకు ప్రార్థన ఎట్లా చేయాలో కూడా తెలియదు. నువ్వు ప్రార్థన చేయాలంటే కూడా నీ లోపల దేవుడే ప్రార్థించాలంటున్నాడు. హల్లెలూయా. వాస్తవంగా నా వాక్యం ఇది కాదు, అయినా దేవుడు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది తల వేరు శరీరం వేరా? చెప్పండి, తల వేరు శరీరం వేరా? ఎక్కడైతే దేవుడు ఉండడో అక్కడ శరీరం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఏ సంఘములో అయితే యేసు ప్రభువు ఉండడో తలగా, వాళ్ళ సొంత పద్ధతులు, సొంత ఆలోచనలు, ఇప్పుడు కొందరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నారు. వాళ్ళకి తల ఉన్నట్ట? అబ్రాహాం తల ఉన్నట్ట? తల లేనట్టే. మనం ఉండంగా కూడా మనల్ని లెక్క చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా చేస్తే నీ ఉండి కూడా చచ్చినోడి కిందనే ఒప్పుకుంటారా? హల్లెలూయా. తల ఉండి కూడా మనం తల మాట వినట్లేదంటే శరీరము ఏమైపోతుంది? తలను కట్ చేసుకుంటే. ఒకసారి మీ తల కట్ చేసుకోండి, శరీరం పనిచేస్తుందా? అంటే చచ్చిన సంఘాలుగా అనేకులు ఉంటున్నారు, చచ్చిన క్రైస్తవులుగా ఉంటున్నారు. ఈ సంఘంలో మీరు అట్లా ఉండొద్దు. ఆమేన్. ఈ సంఘంలో మీకు దేవుడు చెప్పిన మాటనే ఫైనల్. ఆమేన్. మనుషులు చెప్పిన మాట వినొద్దు. నీవు చస్తే ఎవరు కాపాడరు. ఆమేన్. హల్లెలూయా. మన గంగ వంటున్నది, నా బిడ్డలు చెప్పిర్రు అంటుంటే నాకు నవ్వొస్తుంది లోపల. నీకు బిడ్డలు చెప్పాలా, దేవుడు చెప్పాలా? ఆమేన్. ఇవి చిన్న తప్పులు. నిన్ను అంటున్నారు సంఘంలో, పోయిర్రు ఆదివారం సాయంత్రం వస్తారు, రాత్రి దాకా రారు అంటున్నారు. ఎక్కడ పోయిర్రు? తలేది చచ్చిన శవమే అయిపోతుంది తల లేకపోతే. ఆమేన్. మొండెం ఏమన్నా పని చేస్తుందా? ఈ మొండెం చూడడానికి కూడా వికారంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నేను మరలా చెప్తున్నాను, మన జీవితంలో ఈ తల యేసుక్రీస్తుగా ఉండాలా. ఆమేన్. నీ జీవితంలో యేసుక్రీస్తు నీకు తలగా ఉన్నాడో లేదో చెక్ చేసుకోవాలి. అనేక విషయాలు మరి ఉన్నప్పటికీ క్లుప్తంగా మనకున్న సమయంలో చెప్పాలంటే అర్థం చేసుకోవాలి ఎంత విలువైందో. హల్లెలూయా. 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 అమ్మ, అర్థమవుతుందా? అంటే నీ జీవితంలో దేవుడు ఎంత విలువైన వాడో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మాట చదవండి. జీవ మరణములు నాలుక వశము. జీవము మరణం ఎక్కడున్నదట? నాలుక వశం. పాల్సన్, జీవము మరణం ఎక్కడున్నది? నాలుక వశం. ఇప్పుడు ఈ నాలుక ఎక్కడున్నది? తలలో ఉన్నది. ఈ నాలుక ఎవరు కావాలా? థ్యాంక్ యూ లార్డ్. యేసు ప్రభు ఎప్పుడన్నా మరణం మాట్లాడతాడా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి జీవం తప్ప మరణం ఉన్నది ఎప్పుడన్నా? మరణంలో ఉన్నోళ్ళనే జీవంకు నడిపించేవాడు. హల్లెలూయా. ఇన్ని దినములు మనం అనుకున్నాం మన నోటిని కాపాడుకోవాలా. కానీ యేసు ప్రభువే ఆ నోరు అయింది అనుకో, కాపాడుకునే అవసరం ఉందా? యేసు ప్రభు ఎప్పుడన్నా తప్పు చేస్తాడా? అందుకని అయ్యా ఇది నా నోరు కాదయ్యా, నీ నోరుగా మార్చబడాలని ప్రార్థన చేయాలా. ఆమేన్. దేవుడి నోరుగా మారిందనుకో, దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పండి. జీవ మరణములు దేని వశమట? నాలుక వశం. నీవు సావాలన్నా బ్రతకాలన్నా నీ నాలుకనే డిసైడ్ చేస్తుంది అంటుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, పక్కలకు చెప్పండి. నువ్వు సావాలన్నా బ్రతకాలన్నా నీ నోటి మాటనే చెప్పండి.
కమాన్, తొందరగా చెప్పండి. హల్లెలూయా. మరి చాలా చక్కగా మీరు వాక్యం వింటున్నారు కాబట్టి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. నేను బ్రతుకుతా అని నువ్వు అంటే నువ్వేమవుతావు? నేను చస్తా అంటే నువ్వేమవుతావు? సింపుల్గా మీకు విడమరిచి చెప్తున్నాను. సంఘం ఇవి నేర్చుకోవాలి. మనకు ఒక కాపరి అవసరం. ఆ కాపరి మనల్ని ఎప్పుడు బాధించేవాడుగా ఉండకూడదు. సేవకుడు ఎప్పుడు ఇతరులు దీవించడానికే మాట్లాడాలా. ఆమెన్. ఇతరులు నాశనమయ్యే మాటలు మాట్లాడకూడదు. ఇతరులను బాధ పెట్టే స్థితిలో సేవకుడు ఉండకూడదు. పాల్సన్, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సేవకుడు ఒక మాట మాట్లాడితే నీకెంతో ధైర్యం రావాలా. ఆమెన్, హల్లెలూయా. ఇవన్నీ జీవపు మాటలు. చెప్పండి, పక్కలకు చెప్పండి, నువ్వేం మాట్లాడతావో అది నీ కనులతో చూస్తావని చెప్పండి. పక్కలకు ఒకళ్ళు పెట్టుకోండి, అందరూ కూడా ఇద్దరు. ఎస్తరమ్మ చెప్పినవా? నువ్వేం మాట్లాడతావో అది నీవు చూస్తావని చెప్పండి. వాట్ యు సే యు సీ. హల్లెలూయా. నీకు రోగం ఉంటే నాకు రోగము లేదు, నాకు రోగము లేదు, నాకు రోగము లేదని అంటే ఒక దినము నీకు రోగం ఉండదు. హల్లెలూయా. నాకు రోగం ఉంది, నాకు జ్వరం ఉంది, నాకు బీపీ ఉంది, నాకు ఉంది అంటే అది ఉంటుంది. జీవము మరణం ఎక్కడుందట? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఈరోజు సవాల్గా తీసుకోండి. ఇది ఉట్టి మాట కాదు, మజాకు చెప్పట్లేదు నేను ఇక్కడ. మీ పిల్లల్ని అడ్డగాడిదంటాడు, అడ్డగాడిదని అవుతాడు. హల్లెలూయా. మీ పిల్లల్ని మీరు వీడు గాల్లోడవుతున్నాడంటే వాడు గాల్లోడే అయిపోతాడు. వీడు అల్లరి చేస్తున్నాడంటే వాడు అల్లరే చేస్తూ ఉంటాడు. ఆమెన్. నీ నోటి మాట ప్రకారంగా నీవు అవడము చూస్తాము. క్రైస్తవునిగా ఈ మాట మనం తీసుకోవాలా. నీవు నోటి మాటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది నీ మాట? ఇంకా మనం లోతుకి వెళ్తాం. ఇప్పుడు చిన్నగా చెప్తా ఉన్నాను. ఆ మాట్లాడే మాట ఇందాక సేవకుని ద్వారా విన్నాం. మన లోపల వాక్యం ఉంటే మన నోట్లకెళ్ళి ఏమొస్తుంది? మన లోపల వాక్యం ఉంటే బయటకు ఏమొస్తుంది? వాక్యమే వస్తుంది. హల్లెలూయా. మనం ఏం దాంతో హృదయం నింపుకుంటామో అదే నోరు మాట్లాడుతుంది. పక్కలకు చెప్పండి, నీ హృదయంలో వాక్యం ఉంటే నీ మాటలు వాక్యంగా ఉంటాయని చెప్పండి. జైపాల్ చెప్పు, జెస్సీ చెప్పు, చెప్పాలా? హృదయంలో ఏముండాలా? ఎంతమంది హృదయంలో వాక్యం ఉంది? చేతెత్తండి ఉన్నోళ్ళు. నిజంగా ధైర్యం దమ్మున్నోళ్ళు ఇట్లా లేవట్టండి. నా హృదయంలో వాక్యం ఉంది, నేను ఇంటికి వెళ్ళినా మాట్లాడేది వాక్యమే, ఇంటికి వచ్చి చర్చికి వచ్చినా మాట్లాడేది వాక్యమే, నేను మా స్నేహితులతో ఉండి మాట్లాడేది కూడా వాక్యమే, నేను ఎక్కడ పోయినా వాళ్ళకి ఎట్లా దీవెనకరంగా ఉండాలో అట్లా నేను మాట్లాడుతున్న వాళ్ళు చేతెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయిపోయింది. ఇక్కడ భార్యాభర్తలు అయితే ఇంటికి వంగని ఏమవుతుంది? జుట్లు పట్టుకుంటాం. హల్లెలూయా. అత్త కోడళ్ళు అయితే మాట్లాడాలనుకుంటాం. ఇది వ్యర్థము. ఆమెన్. దేవుని వాక్యము కత్తిలాగా ఉంటుంది. ఇది కట్ చేస్తూ ఉంటుంది, కొంచెం గాయం అవుతుంది, కావాలా గాయం. ఆమెన్. నీ నోటి మాట వల్ల నువ్వేం చూస్తావు? నా కోడలు చెడ్డది, నా కోడలు చెడ్డది అంటే కోడలు ఏమవుతుంది? రోజు రోజుకి నీ మాట ప్రకారము మా అత్త చెడ్డది, మా అత్త చెడ్డది అంటే అత్త ఏమవుతుంది? వాళ్ళు చెడ్డోళ్ళైనా కానీ నువ్వేమనాలా? మంచి వాళ్ళ. నీ మాట ప్రకారం అవుతుంది. నువ్వేమంటావో అది చూస్తావు. ఆమెన్. జీవము మరణం ఎక్కడున్నాయట? నేలక వశం. హల్లెలూయా. నా భర్త చెడ్డోడు, నా భర్త చెడ్డోడు అని నేను సేవకునుకుంటా. నాకు చాలామంది చెప్తా ఉంటారు, నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఓరి అమ్మ, ఈమె మాట ప్రకారంగానే ఆయన చెడ్డోడు ఉంటున్నాడని వాళ్ళకి చెప్తా. అమ్మ, ఆయన ఎట్లా నుండి నువ్వు మాత్రం ఏం చేయి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆడు సావని, ఆడు నష్టపోని, ఆడు కాలు ఇరగని అని కూడా ప్రార్థన చేస్తారు కొందరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడని భయపడుతున్నారు? ఫుల్ ఎంజాయ్మెంట్గా నవ్వుతున్నట్టే ఉన్నారు, కానీ ఇది లోపల కోసేస్తూ ఉంటుంది. దేవుని మాట కత్తి లాంటిది. ఆమెన్. కత్తి పట్టి కట్ చేస్తే ఎగిరి గంతులేసి సంతోషం అయిందంటారా? ఏడుస్తారా? మరి ఎందుకు నవ్వుతున్నాం మనం? లోపల ఆపరేషన్ జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. నువ్వేది పలుకుతావో
అదే జరుగుతుంది. అందుకే ప్రతిసారి ఊరికేనే మనము చెడ్డది మాట్లాడకూడదు ఒకరి గురించి. హల్లెలూయా. శత్రువులు కూడా మిత్రులుగా మారాలి అని అంటే నీవు దేవునికి ఇష్టడుగా జీవించాలా. ఆమేన్. ఎంతమందికి శత్రువులు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. జీవ మరణములు నాలుక వశం. నీ నాలుకలోనే అంత ఉంది. అందరూ మంచోళ్ళు అంటే అందరూ మంచిగానే ఉంటారు. ఆమేన్. మీకు తెలియదు, కరడు కట్టినటువంటి కఠినుడు కూడా నీవు ప్రార్థన చేస్తే నీవు వాడు మంచోడని నమ్మితే వాడు ఏమవుతాడు? మంచోడవుతాడు. హల్లెలూయా. ఎంతమందికి ఆ విధంగా మరి మంచి మాటలు పలకాలన్న ఆలోచన ఉన్నది? చేతులు ఎత్తండి ఒకసారి. ఈ దినం నుండి నేను ఎవరి గురించి చెడ్డగా మాట్లాడాను. ఎందుకు? నేను ఏదంటానో అదే జరుగుతుంది. నీవు తోడుకున్నటువంటి గుంతలో నువ్వే పడుతున్నావు. నీవు తోడుకున్న బొందలో ఏమవుతున్నావు? ఇంకో మాటలు నువ్వే పడుతున్నావు. వేరే వాళ్ళ కోసం నీవు గుంత తీస్తే ఆ గుంతలు ఎవరు పడతారు? నీవే. చెడ్డోడు 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 అని నువ్వేమైపోతున్నావు? చెడ్డదాన్ని అయిపోతున్నావు, చెడ్డోడు అయిపోతున్నావు. హల్లెలూయా. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలోనా నీ చేతిలోనా? నీ చేతిలోనే ఉన్నది. ఆమేన్. దేవుని వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో నింపుకొని ఆ వాక్యం ఏం చెప్పిందో ఆ విధంగా బ్రతికితే ఈ నోరు తీయటి మాటలు మాట్లాడుతుంది, చచ్చటోని బ్రతికిస్తుంది. ఆమేన్. మందులు కాదు ఆరోగ్యం ఇచ్చేది, సమాధానం ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. నీకు లోపల సమాధానం ఉంటే 100 రోజులు ఉండే రోగం ఒకటే రోజులో పోతుంది. చప్పట్లు కొడదామా? ఆ సమాధానము యేసు ప్రభు వాక్యం వలన మనకు వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అందరిని ఓర్చుకోవడానికి? కొందరికి వాళ్ళ ముఖం చూస్తే లోపల ఏదో అయిపోతూ ఉంటుంది. ఎందుకైతే తెలియదు, దయ్యం అది. ఆమేన్. ఒకరి ముఖం చూస్తే వాళ్ళు వస్తుంటే వీళ్ళకి ఏదో అయిపోతుంది, ఇక కిందికెళ్ళి మీద దాకా కష్టమైపోతుంది వాళ్ళకు బ్రతకడం. ఉన్నారా ఇట్లా ఎవరన్నా? ఉండి ఏం చేస్తారు? అట్లా కాగానే వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడతారు. హల్లెలూయా. అవకాశం ఇస్తాడు దేవుడు. మీ అందరినీ దేవుడు క్షమించిండా లేదా? నేనేం తప్పు చేయలే, నేను నీతిమంతుడుగున్నా అనళ్ళు చేతెత్తండి ఒకసారి. మిమ్మల్ని క్షమించిండా లేదా దేవుడు? క్షమించిండు దేవుడు. నన్ను ఘోర పాపములు చేసిన, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, చెడ్డ నడక, చెడ్డ మాటలున్న నన్ను దేవుడు క్షమించిండు అన్నోళ్ళు ఒకసారి చేతెత్తండి. తప్పు చేసిన వాళ్ళందరినీ క్షమించిండా లేదా? ఇప్పుడు నువ్వెవరు లెక్క ఉండాలా? దేవుడు క్షమించినప్పుడు నువ్వేం చేయాలా? శిక్షించాలా? నీ దాసులను, నీ తోటి వారిని, నీ స్నేహితులను నీవు కూడా ఏం చేయాలా? క్షమించాలా. ఆమేన్. ఎంతమంది క్షమిస్తారు? జీవ మరణములు ఎక్కడున్నాయి? నాలుక వశం ఉన్నాయి. నాలుక వశం ఉన్నాయి. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా? ఈ నాలుక వశమే ఎందుకున్నాయో తెలుసా? ఈ చేయి ఒకళ్ళని కొట్టదలిగి లేస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాం. ఇటుదాకా వచ్చి ఏమవుతుంది? ఆగిపోతుంది. కాలుతో తన్నడానికి కాలు లేపుతాం, కానీ కాళ్ళను కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ విధంగా తల మొదలుకొని అరికాలు వరకు అన్నీ కంట్రోల్ చేసుకుంటాం, కానీ నాలుక మాత్రం అవుతుందా కంట్రోల్? అందుకే అంటాం కదా, నరం లేని నాలుక అంటారు. అంటారా? ఇది ఉన్నదే ఇంత, కానీ మన జీవితాన్ని ఏం చేస్తుంది? నరకంలోకి పోయి పడేస్తుంది. అన్ని కంట్రోళ్ళు ఉంటాయి. మనిషి చేత కంట్రోల్ కానిది ఏంటిది? నాలుక. ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది మరి? చెప్పండి, ఎట్లా కంట్రోల్ అవుతుంది? మన వలన కాదు. హల్లెలూయా. యాకోబు పత్రిక 3 చదివితే ఈ నాలుక మన వలన కంట్రోల్ కాదు. మరలా చెప్తున్నాను, నేను ఇక్కడ ఒక నాలుకను గీస్తున్నాను. హల్లెలూయా. ఇది ఒక నాలుక. ఆమేన్. ఇదేంటిది? ఇది ఒక నాలుక. ఈ నాలుక ఎంతమందికి ఉన్నది? నాలుక లేని వాళ్ళు ఒకసారి చేతెత్తండి. నాలుక లేదా మీకు? నాలుక లేదన్న వాళ్ళు చేతెత్తండి. నాలుక ఉంటే ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. ఈ నాలుక దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. మరలా చెప్తున్నాను అమ్మ, సాయమ్మకు అర్థమవుతుందా? ఇవి అర్థం చేసుకోవాలి. ఊరికేనే ఈ చెవులు వినయి,
కన్నులు చూస్తాయి కానీ చెవులు వినాయి కొన్నిసార్లు కన్నులు మూసుకపోయి చెవులు కూడా ఏమవుతాయి, మూసుకపోతాయి. ఉన్నారు ఇక్కడ అట్లా ఎవరన్నా? నేను ముగించక ముందు ఈ మాట అడుగుతున్నాను మీ అందరినీ. మనం మెల్లిగా వాక్యం లోతుల్లోనికి వెళ్తున్నాం. ఆ 2 సంగతులు తెలుసుకుందాం. ఎంతమందికి నాలుగున్నది? చేతెత్తండి అందరు కూడా. ఇది చాలా విలువైన. నాలుగున్న వాళ్ళు గమనించాలా, నీవు జీవించాలన్నా కానీ జీవం ఉంది, నువ్వు మరణించాలన్నా కానీ మరణం ఉంది. ఆమెన్. ఎందులో ఉంది? నాలుకలనే ఉన్నది. ఎక్కడుందంటే నీ నాలుకలను ఉంది. నీకు ఆరోగ్యం రావాలంటే ఎక్కడుంది? నాలుకలను ఉంది. నీవు నాశనం కావాలంటే కూడా ఎక్కడుంది? నాలుకలనే ఉంది. ఆమెన్. దేవుడు ఇది ఒక్కటి మాత్రము మన కంట్రోల్లో పెట్టలేడు. వాక్యం చెప్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, నన్నే చూడండి. ఈ తల కంట్రోల్ అవుతుంది, చేతులు కంట్రోల్ అవుతాయి, మన కాళ్ళు కంట్రోల్ అవుతాయి. చూడకుండా కళ్ళు కూడా మూసుకోగలుగుతాం, వినకుండా చెవులు కూడా మూసుకోగలుగుతాం. హల్లెలూయా. కానీ నాలుకని మాత్రం కంట్రోల్ చేయలేం. ఇదొక్కటి మన జీవితాన్ని కంట్రోల్ కానిది ఏదైతే ఉందో. ఏది కంట్రోల్ కాదట? అందరు ఇక్కడ ఉన్నారా లేరు? రెస్తారమ్మా. ఏది కంట్రోల్ కాదట? అన్నదాకా తిరం పట్టది, అది బయటకు వచ్చేదాకా తిరం పట్టది. ఆమెన్. నాలుక అట్లా చేస్తుంది. లోపల నుంచి ఎట్లుంటుంది అనుకున్నావు అనేటప్పుడు మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆ వచ్చిన మాటలు నిన్ను చంపుతున్నాయో బతికిస్తున్నాయో జాగ్రత్తగా నీకు తెలియదు. ఆ జాగ్రత్త నీకు తెలియదు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన జీవితంలో కంట్రోల్ కానిది ఏంటిది? నాలుక. ఉండి 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 కంట్రోల్ కాని దానికే దేవుడు ఏమిచ్చిండు? ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు. ఆడు బతకాలన్నాడు, చావాలన్నా ఎవరి కంట్రోల్ ఉంది? దీని కంట్రోల్లో ఉంది, కానీ ఇది మన కంట్రోల్లో లేదు. చూడండి, మరణము జీవం ఎవరి కంట్రోల్ ఉన్నాయి? నాలుక కంట్రోల్లో. కానీ నాలుక ఎవరి కంట్రోల్ ఉంది? హల్లెలూయా. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఈ మాట తెలియక చాలామంది మోసపోతూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తను దినమందు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు. చాలామందికి పరిశుద్ధాత్మ అనగానే ఏదో భూతమో గాలో అనుకుంటారు. ఆయన వ్యక్తి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రజలందరి మీద, అక్కడ ఉన్నటువంటి యూదుల మీద 120 మంది మీద కుమ్మరించబడ్డాడో అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు నాలుక ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. భాషలు మాట్లాడే వాళ్ళ నాలుక ఎవరి కంట్రోల్లో ఉంటున్నది? దేవుని కంట్రోల్లో ఉంటున్నది. ఆమెన్. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన నాలుకను కంట్రోల్ చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. మరలా ఇవే మరి బొమ్మ గీసి నేను చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మరలా చెప్తున్నాను, వినండి. ఇది ఒక నాలుక అయితే, ఆమెన్, ఇది ఒక నాలుక. ఇదేంటిది? ఈ నాలుక ఒకవైపు జీవం ఉన్నది, ఆమెన్. ఇంకొక వైపు ఏమున్నది? మరణం ఉన్నది. ఇక్కడ లైఫ్ ఉన్నది, ఇక్కడ డెత్ ఉంది. ఆమెన్. చెప్పండి, ఇక్కడ మరణం, ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ నరకం ఉంది. ఆమెన్. ఈ నాలుకను మనం ఈ విధంగా 2 కోణములు చూస్తున్నాం. నాలుకకి ఏమున్నది? 2 సంగతులు ఉన్నాయి. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకుంది. ముగించక ముందు ఇది తెలుసుకొని మీరు ధైర్యంగా రోషం కలిగి పోవాలా కదమ్మా? దయమ్మ ఎక్కడికి పోవాలా? నిద్రలకు పోవాలా? ఇంత దేవుడు మాట్లాడుతుంటే కూడా మీరు నిద్రపోతున్నారంటే ఎంతటి మోసపోతున్నారో చూడండి. ఆమెన్. హల్లెలూయా. ఒకవైపు ఏమున్నది? జీవం ఉన్నది. దివేష్, ఒకవైపు ఏమున్నది నీ నోట్లే? ఇదే నాలుక నరకం చూపిస్తున్నది. అందుకే ఇది పరలోకం. ఆమెన్. ఇదేంటిది? హెవెన్. ఇదేంటిది? నరకం. హల్లెలూయా. నీ నోట్లనే ఏమున్నాయి? నీ నోట్లే పరలోకం ఉంది, నీ నోట్లే
నీ నోటిలో ఏముంది? నాలుక ఉంది. నాలుక ఉందంటే ఏంటిది అర్థం? నీవు దాన్ని పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకోవాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్తేరమ్మా ఎక్కడ మూస్తున్నావు కళ్ళు? ఇక్కడ చూడు. చచ్చిపోతాం మనం తెలియకపోతే. ఈ జీవం ఉంది కదా, నీ జీవితంలో జీవం ఉంది అని అంటే దేవుడు అనగా పరిశుద్ధాత్ముడు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. సురేష్, ఈ జీవము నీవు చూడాలంటే ఈ నాలుకను ఎవరు కంట్రోల్ చేయాలా? పరిశుద్ధాత్ముడు. ఆమెన్. ఇంకొక వైపుకి వెళ్తే ఈ మరణంను చూసే వాళ్ళందరూ దురాత్మ. ఆమెన్. లేక సాతాను. ఆమెన్. హల్లెలూయా. అరే మీకు అర్థమవుతుంది అందరికీ? ఈ సంగతులు నేర్చుకోండి. ఉట్టిగానే చర్చికి వెళ్ళినామంటే నడవదు. జీవ మరణములు నాలుకలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము నేర్చుకుంటున్న సంగతి మనకు తెలియని సంగతులు ఎన్నిటినో ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. అరే బాప్రే, ఇంతేనా? ఈ చిన్నది మేము చేయలేకపోతున్నామా? నీ నాలుక దయ్యపు ఆత్మ చేత నడిపించబడితే నీకు మరణం వస్తున్నది. దేవుని ఆత్మ చేత కంట్రోల్ చేయబడితే నీకు జీవము వస్తున్నది. ఇప్పుడు చెప్పండి, చర్చిల పరిశుద్ధాత్మ, ఇంటికి అయితే దురాత్మన, దయ్యపాత్మన? ఒక సెల్మెల నుండి మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు వస్తాయా? ఒక సెల్మెలకెళ్ళే 2 ఊటలు వస్తాయా? బైబిల్ చెప్తుందా మాట? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డగా బ్రతకాలే. నువ్వు దయ్యం బిడ్డవైతే ఏం చేయాలా? దయ్యం బిడ్డగా బ్రతకాలా. ఆమెన్. బలవంతంగా ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఎవరికి బలవంతం లేదు. యేసుప్రభు బలవంత పెట్టేటోడైనా, బలవంత పెట్టేటోడైతే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ చెవులు బట్టి చర్చిలో కూర్చుని పెట్టేవాడు. ఆమెన్. దెబ్బలు కొట్టైనా కానీ చర్చికి తీసుకొచ్చేవాడు. కానీ దేవుడు బలవంత పెట్టే దేవుడు కాదు. ఆమెన్. ఈ దినము జీవ మరణములు నీకే అప్పచెప్పిండు. నువ్వు బ్రతకాలనుకుంటే బ్రతుకు, చావాలనుకుంటే చావు. ఆమెన్. ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? బ్రతకాలనుకుంటే నీ నాలుక కంట్రోల్లో ఉండాల. నాలుక కంట్రోల్ మనతోని కాదు. మనం నాలుకను కంట్రోల్ చేయాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అనగా యేసు ప్రభు మన జీవితంలో కార్యం చేయాలి. ఆమెన్. ఈ యేసు ప్రభు లేకపోతే మనము నరకంలోనే ఉంటాం. అంటే భూమి మీద ఉండి కూడా అన్ని కష్టాలు, భూమి మీద ఉండి కూడా నరకమే చూస్తాం. భూమి మీద ఉండి రోగములు, బాధలు, వ్యసనములు, కక్షలు, భేదములు అన్నీ పెట్టుకుంటాం. మీ లోపల ఎవరికైనా కక్షలు ఉన్నాయా? చేతెత్తండి. కక్షలను ఒక్కొక్కళ్ళ మీద కోపం ఉన్నది అనేటోళ్ళు. కోపం ఉందంటే మీరు దురాత్మ చేతనే నడిపించబడుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకొని నీళ్ళలో మునిగి బాప్టిజం తీసుకున్నా మిమ్మల్ని ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. హల్లెలూయా. పాత ఆలోచనలు వస్తాయి. నీళ్ళలో మునిగితే ఏమైనా మార్పు వస్తుందా? మార్పు రాదు. హల్లెలూయా. ప్రతి దినం మనము దేవునిలో ఎదగకపోతే మన ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి అవి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దినం మన మనస్సు మారాలా, రూపాంతరము చెందాలా. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడ ఈ దురాత్మల చేత నడిపించబడే వారి నోట్లు ఏమొస్తుందంటే, ఇక నేను వేస్ట్ అని అంటారు. ఏమంటాడు వీడు? నరకం లాగా వాడబడేవాడు. ఈ నాలుకనే నేను వేస్ట్ దాన్ని అని అనేటోడు ఎవడు? దయ్యం చేత నడిపించబడుతున్నాడు. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను అనేవాళ్ళు ఎవరు? ఆత్మ చేత నడిపించబడు. సింపుల్ థింగ్. మీరు మాట్లాడుతున్నది నీ పిల్లల గురించి ఏం మాట్లాడుతున్నావు? నాకైతే ఇప్పుడు ఎందరో అన్నా నేను తప్పు చేస్తున్నాను అంటాడు ఒక తమ్ముడైతే. నేను దేవునికి బాగా దూరం అయిపోయాను అంటాడు. నువ్వు బాగా ఎంత దూరం ఉన్నా దేవుని కన్నులకైతే దూరంగా లేవు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇప్పటికైనా దేవుడు నిన్ను మారుస్తాడని చిన్నగా ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలే వాట్సాప్లో చాటింగ్లో. వెంటనే ఆ తమ్ముడు అంటున్నాడు, అన్నా మీతో మాట్లాడినాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ రోజు నుంచి నేను యేసు ప్రభుకి దగ్గర బ్రతుకుతాను అంటాడు. ఇప్పుడు నేను అవన్నీ కూడా మీకు చెప్పాలా? అవసరమే. హల్లెలూయా. మనం మాట్లాడితే ఒక బ్రతుకు మారాలా. ఆమేన్. నువ్వు పాట పాడితే వాళ్ళ జీవితంలో దేవుని ఆత్మ వాళ్ళు పొందాలా. నువ్వు వాయిద్యములు వాయిస్తే అక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు శక్తి చేత నింపబడాలా. నువ్వు వాక్యం బోధిస్తే వాళ్ళు దేవుని చేత ఏం కావాలా? నింపబడాలి. సురేష్ వినాలి, ఇక్కడ ఇది చాలా విలువైంది. మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాం.
ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ ధైర్యముగా ఉంటారు. దురాత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ ఏం చేస్తారు? కృంగిపోతూ ఉంటారు, చేతగాని వాళ్ళు అవుతారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇదంతా ఎక్కడుంది? ఎక్కడుంది? పక్కలకు చెప్పండి, నాలుక అగ్ని అని చెప్పండి. నాలుక అగ్ని అని వాక్యం చెప్తుంది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆమేన్. నాలుక ఏంటిది? అగ్ని. ముగించుదామని ఎంతమంది అంటారు? 12 అయింది. నాలుక ఏంటిది? పాల్సన్. నువ్వు మౌనంగా ఉంటావు, సంతోషమే. హల్లెలూయా. సో మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది? నీ నూనె కారిపోకుండా అట్లనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అట్లా ఉంటుందో నేను చెప్తాను, చూడండి. ఈ నాలుక ఏం చేస్తుందంటే, మళ్ళా ఇక్కడ వినండి, ఇదేంటిది? ఒక కుండ. ఆమేన్. కుండ అంటే మన ఆత్మ. కుండ అంటే ఏంటిది? ఆత్మ. ఒకసారి సామెతల గ్రంథం తీసుకునండి. త్వరగా 15వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? త్వరగా అమ్మ మీరు వినండి, అందరు కూడా వినండి. ఇవి మీ కొరకే నేను చెప్తుంది, చదువు లేని వాళ్ళ కొరకు స్పెషల్గా. మరి ఇక్కడ గీసి చెప్తున్నా, ఈ కుండలాగా మనం ఉన్నాం. మనం ఈ కుండనే, ఈ మట్టి కుండ. ఈ శరీరం అంటే ఏంటిది? మట్టి కుండ. ఇక్కడికి వచ్చినాం కాబట్టి దేవుడు తన మాటలనే నూనెతో నింపుతాడు. మాటలనే నూనెతో నింపుతాడు. పాల్సన్, ఇప్పుడు దేని చేత నింపబడుతున్నావు? నూనెతో నింపబడుతున్నావు. ఈ కుండలో ఏమవుతుంది చెప్పండి? ఈ కుండ నూనెతో నింపబడుతుంది. దేవుని వాక్యం అనే నూనెతో నింపబడుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడుతున్నావు. హల్లెలూయా. షారోన్ చదువు, 4వ వచనం చదువు, 15వ అధ్యాయంలో. సాత్వికమైన నాలుక. సాత్వికమైన, కొందరు నాలుక గర్వించే నాలుక. ఆమేన్. ఉన్నారా ఇక్కడ? తగ్గరు వాళ్ళు, ఎంతకి నేనే కరెక్ట్ అనుకుంటారు. హల్లెలూయా. ఎంతమంది దీవించబడుతున్నారు ఈ దినం? అబ్బా నన్ను బతికించిండ్రా నాయన దేవుడు ఇవ్వాలనేటోళ్ళు దేవునికి స్తుతులు చెప్పండి. లేకపోతే మీ జీవితం వ్యర్థం అయిపోతుంది. ఏదన్నా ఉంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. కొందరు అవివేకంలో ఉండి వాడు ఇంకా చావాలా, ఇంకా ఆ దయ్యంల చేత నడిపించబడే వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఆమేన్. ఈ మానవ బుద్ధి, మానవ తంత్రములు అవేం పనిచేయవు దేవుని దగ్గర. దీపకన్నా అవేం పనిచేయవు. మనకు ఎమోషనల్గా అవుతాం, అవి పనిచేయవు. మనము మంత్రశక్తుల చేత కట్టబడి మనం అలాగే బంధకాల్లోనే ఉంటాం. అయ్యో మనోళ్ళు కదా. ఎవ్వరు మనోళ్ళు కాదు, దేవుని బిడ్డలు అందరూ. ఆమేన్. మనకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుడు అందరినీ. హల్లెలూయా. దయ్యము ఎంత దొరికితే అంత దోసేసుకుందాం అనుకుంటుంది. ఎంత నరకంలోకి నాగాలో అంత నాగేస్తుంది. ఈ నాలుక కూడా మనల్ని ఎంత నష్టం చేయాలో అంత నష్టము చేస్తుంది. సాత్వికమైన నాలుక. మనుష్యులకు తీయగా మాట్లాడతారు, కానీ హృదయంతరంగంలో వాక్యం లేని వాళ్ళందరూ దేని చేత నింపబడతారు? సురేష్, వింటున్నావు? అసలు ఏమిన్నావు? ఈ కుండలో నింపబడితే దేవుని ఆత్మన నింపబడాలా, లేదంటే దయ్యపు ఆత్మ అని ఉంటుంది. ఆమేన్. ఈ రెండే ఉంటాయి. నీ లోపల ఉంటే దేవుడు ఉంటాడు, లేదంటే దయ్యమే ఉంటుంది. ఒక్కోడు దేవుని కార్యం చేస్తలేడంటే వాడి లోపల ఎవరున్నట్టు? దయ్యం ఉన్నట్టే. దీంట్లో ఇంకా వేరే సవాల్ లేదు. అది దయ్యపు క్రియ కాబట్టి దాన్ని మనం ఖండించాలా. ఆమేన్. ఎవడు ఖండిస్తాడు? ఆత్మపూర్ణుడైన వాడు ఖండిస్తాడు. హల్లెలూయా. బాప్టిజం ఇచ్చి యోహాను రాజును గద్దించినాడు, ఖండించినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సాత్వికమైన నాలుక ఏం చేస్తుందట? జీవవృక్షమట నాలుక. ఈ నాలుక గనక తగ్గించుకొని అదిరిపడకుండా, ప్రతి మాటకు ఎదురు తిరగకుండా తగ్గించుకునే నాలుకనే సాత్వికమైన నాలుక. ఆమేన్. మోషే మిక్కిలి సాత్వికుడు, అంటే వెరీ మీక్ పర్సన్. భక్తుడు మోషే, ప్రవక్త అయిన మోషే, దేవునికి మరి ఇష్టడైనటువంటి మోషే తగ్గించుకొని మాట్లాడినాడు. దయమనమ్మా, చప్పట్లు కొడదాం అందరం కూడా. దయమనమ్మకి చప్పట్లు కొడదాం.
ముచ్చటగా మూడోసారి కూడా నిద్రలో జోగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఈ కుండలో మనం ఇప్పుడు ఏమవుతున్నాం? ఈ కుండలో ఏమవుతున్నాం మనం? ఈ కుండలో దేవుని వాక్యం చేత నింపబడుతున్నాం. ఈ చర్చికి వచ్చినప్పుడేమో కుండలో దేవుని నూనె పోస్తాడు సేవకుడు. కొందరు నూనె పోసే వాళ్ళు ఉంటారు, నూనె నింపే వాళ్ళు ఉంటారు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకు ధైర్యం వస్తుంది, అబ్బా నా బ్రతుకును దేవుడు ఉన్నాడురా బాబు, నేను ధైర్యంగా బ్రతుకుతాను. ఇక్కడికి వెళ్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ నాలుక ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. ఇంటికి వెళ్ళగానే నీ శత్రువు నీ ముందట పోంగా నువ్వేం మాట్లాడతావు? మామ మాట్లాడతాడా? మానేసేయాలి ఈ దినం నుండి. మన కండ్ల ముందటికెళ్ళి మన శత్రువులు అయితే మన నేలకి ఏం చేస్తుంది? ఊకుంటుందా? చెప్పండి. ఊరుకోదు. కంట్రోల్ కావాలంటే మనం ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఆ నాలుక ఊరుకోకుండా సడన్గా నోరు జారిందనుకో ఏమవుతుందట? చదవండి అక్కడ ఇంకో లైన్. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము. అంటే ఈ కుండకు ఏమవుతుందట? కుండకి ఏమవుతుందట? రంధ్రం పడుతుందట. కుండకి ఏమవుతుంది? రంధ్రం పడుతున్నది. నీ నోరు జారితే, నీ నాలుక తప్పు మాట మాట్లాడితే కుండకి ఏమవుతుంది? అరే పొద్దంతా ప్రార్థన చేసి ఆడిపోయి యాక్సిడెంట్ అయి వచ్చింది అంటారు. ఎందుకు? అరే పొద్దంతా చర్చికి వచ్చి ఇంటికి రాగానే కయ్యం పెడుతుర్రేంద్ర అంటారా? ఎన్ని జరిగినాయి అవి నా అనుభవం నుంచే చెప్తున్నాను. ఎంతో మంచిగా బ్రతకాలని ఇంటికి పోతే అక్కడ ఏమవుతుందంటే అజిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్, ఏమంటారు దాన్ని, కొట్లాటలు స్టార్ట్ అవుతున్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఇదంతా ఎవరి కార్యము? ఒకడున్నాడు మన వెనకాల. ముగించుకుందాం, త్వరగా ముగిస్తాను. సో ఇప్పుడు ఈ కుండకి ఏమవుతుంది? ఇక్కడ ఎంతమంది కుండలు ఉన్నారు? ఒకసారి చేతెత్తండి, నేను కుండనే అని. నేను గట్టోని, నేను రాయిని అంటారా? మట్టితో చేయబడ్డ వాళ్ళంతా చేయెత్తండి. బంగారంతో చేయబడ్డ వాళ్ళు తర్వాత ఎత్తండి. ముందు మట్టితో చేయబడ్డ వాళ్ళంతా ఏం చేతెత్తండి. ఆమెన్, హల్లెలూయా. చేతెత్తుతలేరంటే మీరు నిద్రలు ఉన్నారు. అందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మట్టితో చేయబడ్డ కుండలు ఉన్న వాళ్ళందరూ చేతెత్తండి ఒకసారి. మట్టితో చేయబడ్డాం, అందరం మట్టితో చేయబడ్డామా? అంటే అందరం కుండలమే కదా. మరి భంగం కలుగుతుందట మన ఆత్మకి. మన ఆత్మకి ఏం కలుగుతుంది? రంధ్రం, ఒక సొట్ట కూడా కాదు, ఒక బొక్క పడుతుంది అన్నట్టు. దాంట్లోంచి అంత ఏమైపోతుంది? నూనె ఏమవుతుంది? కారిపోతుంది. ఇక నీ భక్తి అంతా సున్ననే. నాలుక విషయంలో నువ్వు మారిపోతే భక్తి అంతా సున్ననే. ఆమెన్. ఎంతమంది నాలుక విషయంలో జాగ్రత్తగా ఉంటారు? జాగ్రత్తగా ఉండాలంటే మనకేం అవసరం? వాక్యం అవసరం, పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా వాక్యం దొరకదు. వాక్యంలో ఎదగాలంటే పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. సర్వసత్యంలోకి మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసయ్యా అని ప్రార్థన చేస్తారు. దేవుడు అన్నాడు, రే నాయనా, నేను నీకు పరిశుద్ధాత్మని ఇచ్చినాను. నేను ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీకోసమే ప్రార్థన చేస్తున్నాను. నీకు అక్కడ భూమి మీద ఉండడానికి ఎవరిని ఇచ్చినాను? పరిశుద్ధాత్మ ఇచ్చి. నువ్వు పరిశుద్ధాత్మ సహాయం అడుగు అంటాడు. మనకేమో తెలియక యేసయ్యా అని ప్రార్థన చేస్తాం. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి యేసయ్యా అంటాం. ఆ కష్టాల నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మ సహాయం అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఉన్నాయా కష్టాలు? ఇప్పుడు ఎవరు సహాయం చేయాలి మన జీవితంలో? పరిశుద్ధాత్ముడు. ఆమెన్. సో చెప్పండి, నువ్వేం పలుకుతావో అదే నీవు చూస్తావని చెప్పండి. నువ్వు నోటితో పలికిందే నువ్వు చూస్తావు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమెన్, హల్లెలూయా. చివరిసారిగా నేను మరలా మీకు చెప్తున్నాను, ఇక్కడ జీవంలో ఏముందంటే ఫేత్ ఉన్నది. ఆమెన్. విశ్వాసం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఏం కాదు, బాగా అయిపోతాడు అంటాడు పరిశుద్ధాత్మ చేత ఉన్నాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ చేత లేనోడు ఏమంటాడు? రే, నీవు దేవుని సన్నిధిలో కానుకలు, దశం భాగాలు దేవునికి ఇయ్యకపోతే నీకు యాక్సిడెంట్ అవుతుంది, నీకు జాబ్ పోతుంది అని చెప్తాడు. ఈడేం చేస్తాడు? ఫియర్. ఆమెన్. ఈడేం చేస్తాడు? భయం పెడతాడు అన్నట్టు. హల్లెలూయా.
ఇప్పుడు ఇది దేవుని రాజ్యము, ఇప్పుడు ఇది దయ్యం రాజ్యం. ఆమేన్. అర్థమవుతుందా? ఇవన్నీ ఈ నాలుకనే డిసైడ్ చేస్తుంది నువ్వు దేవునిలో ఉన్నావా దయ్యంలో ఉన్నావా. ఆమేన్. దివ్యేష్కి అర్థమవుతుందా? జస్ట్ నీ నాలుక వల్ల నీవు ఇటున్నావో అటున్నావో తెలిసిపోతున్నది. సేవకుడు ఎప్పుడు భయంతో సంఘాన్ని కట్టకూడదు. హల్లెలూయా. సండే చర్చికి రాలేవనుకో నీ కాలు ఇరుగుతుంది అన్నట్టు అనుకో, ఆడు కాలు ఇరుగుతుందన్న భయం కన్నా వస్తాడు. భయంతో వచ్చినాడు అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు? దయ్యం వలన. హల్లెలూయా. అది దయ్యం రాజ్యాన్ని కడుతున్నాడు. చూడడానికి సంఘంను కట్టుతున్నట్టే ఉంటుంది, దేవుని రాజ్యాన్ని కడుతున్నా అనుకుంటాడు, కానీ కట్టబడుతుంది ఏంటిది అక్కడ? దయ్యం రాజ్యమే. హల్లెలూయా. పంపించేది స్కూల్కే. స్కూల్లో పోయినా అక్కడ అందరికి మంచిగా ఒక ఫోన్ ఇచ్చిర్రనుకో, అక్కడ ఏమవుతారు వాళ్ళు? చదువుకుంటారా? నాశనం అవుతారా? నాశనం అవుతారు. హల్లెలూయా. సో అలాగే ఉంటుంది. ఈ దయ్యం రాజ్యంలో ఏముంటుంది? భయం ఉంటుంది. ఆమేన్. దయ్యం రాజ్యంలో ఏముంటుంది? ఈరోజు దేవుడు మంచి చల్లటి వాతావరణం ఇచ్చిండు. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చింది. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే మంచిగా ఇంటికి వెళ్ళి మీ ఫ్యాన్ చాలు చేసుకొని వండుకుపోండి. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు అభ్యంతరం పెట్టరు, మిమ్మల్ని ఎవరు కూడా తిట్టుకోరు. మీరు వెళ్ళిపోయి హాయిగా ఫ్యాన్ వేసుకొని వండుకుంటే. ఆమేన్. ఇక్కడ మాత్రం మనం ఇది తెలుసుకోవాలా. మనం ఈ నెల మీటింగ్లో ఈ సంగతులు ఇంకెక్కువ తెలుసుకుందాం. గుర్తు చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆదం నుంచి అబ్రాహాం నుంచి మనం ఈ సంగతులు తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉన్నోళ్ళకి ఏమున్నది? విశ్వాసం ఉన్నది, నమ్మకం అనేది ఉన్నది. దయ్యం రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఏమున్నది? భయం అనేది ఉన్నది. హల్లెలూయా. 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 ఇక్కడ వీళ్ళు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నమ్మకం ఉంచి ఎదురు చూస్తే కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది. ఆమేన్. దీపక నాకు అర్థమవుతుందా? ఈ రెండు భాగాలు. దేవుని రాజ్యంలో ఉన్నోళ్ళు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థిస్తే అద్భుతమైన కార్యము జరుగుతుంది. దయ్యం రాజ్యంలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ విశ్వాసం ఏంటంటే భయం. ఏంటిది వీళ్ళ విశ్వాసం? భయం. వాళ్ళు భయం కలిగి వారు నోటితో ఏమంటారో ఆ కార్యము జరుగుతుంది. ఆమేన్. భయం కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు ఏది అడుగుతారో దయ్యంలో, ఆమేన్, దేవుని సన్నిధిలో కాదు, దుష్టుని సన్నిధిలో, ఆమేన్, వీళ్ళు భయంతో అడగడం వలన వీళ్ళకి ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. దేవుని నమ్ముకొని కూడా నాకు రోగం వస్తుందేమో, నాకు యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడతారు చూడు లోపల నుండి. ఆమేన్. అప్పుడు ఏమవుతుంది? నిజంగానే ఆ కార్యము జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరం ఒకసారి లేచి నిలబడి కూర్చుందాం. లేచి నిలబడి ఈ మాట విని మనం ముగించుకుందాం. యోబు రాసినటువంటి గ్రంథంలో, యోబు గ్రంథంలో, ఆమేన్, యోబు గ్రంథంలో 3వ అధ్యాయం 25వ వచనం. చివరిగా యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 25వ వచనం. ఈ దయ్యం రాజ్యంలో ఉన్న వాళ్ళు భయపడి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. చదువుతున్నారు ఎవరన్నా? ఏది జరుగుతుందని నేను బహుగా భయపడ్డానో, ఏది వస్తుందని నేను బహుగా భయపడ్డానో అదే నాకు, అరే నేను ఏదానికైతే భయపడ్డానో, ఏదైతే జరుగుతుంది అనుకున్నానో అదే జరిగింది. భయం. స్టాప్. ఏదైతే జరుగుతుందని భయపడ్డానో అదే నా జీవితంలో జరిగింది. మీరు భయపడుతున్నారా? మీరు దేనికి భయపడతారో అదే నీ జీవితంలో జరుగుతుంది. నేను కూడా అనుకున్నాను చాలాసార్లు, ఎవరింటికన్నా వెళ్తూ ఉంటే ముందే చాలా నెగిటివ్గా ఆలోచించాల్సి వచ్చిండే. కానీ నాకు ఈ సత్యం తెలిసిన తర్వాత నేను ఆ విధంగా ఆలోచించట్లే. మనకు దేవుడు ఉన్నాడు, మంచిదే జరుగుతుంది. ఆమేన్. ఏం జరుగుతుంది? మంచిదే జరుగుతుంది. నేను ఏదైతే జరుగుతుందని భయపడ్డానో అదే నాకు జరిగింది. పాల్సన్, మంచిదే జరుగుతుందని కోరుకుంటే ఏం జరుగుతుంది?
మంచిదే జరుగుతుంది. విశ్వాసం, అది విశ్వాసం. ఈ భయం ఉన్న వాళ్ళకి ఏమంటున్నాడు ఇంకొక లైన్లో, నాకు ఏది అయితే నేను భయపడుతున్నానో అదే నాకు మీదికి వస్తున్నది. నేను దేనికైతే భయపడుతున్నానో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, నేను దేని కొరకు భయపడ్డానో అదే నా మీదికి వస్తున్నది. ఆమెన్. దయ్యంలో నమ్మేటోళ్ళు దేనికి భయపడుతున్నారో అదే వాళ్ళ మీదకి వస్తున్నది. అక్కడ పని జరుగుతుంది. దేవుళ్ళు ఉన్న వాళ్ళు దేని కొరకు విశ్వాసం వస్తున్నారు అదే జరుగుతున్నది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంది, నేను దేవుని విశ్వాసం ఉంచుతున్నా కానీ నాకేం జరుగుతలేదు అంటారు. అంటే విశ్వాసము ఉంచట్లేదు. విశ్వాసం కంటే భయమే ఎక్కువ. ఇటు అటు కాదు, ఇటు కాదు. వీళ్ళు చల్లగలేరు, వెచ్చగలేరు. హల్లెలూయా. చల్లగా ఉండాలా, వెచ్చగా ఉండాలా. హల్లెలూయా. అయితే దేవునిలో అన్న ఉండాలా, లోకంలో అన్న ఉండాలా. అక్కడున్న బాగుంటుంది, ఇక్కడున్న బాగుంటుంది. హల్లెలూయా. ఎవరి తీర్పు వాళ్ళకు ఉంటుంది, ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. కానీ అటు ఇటు కాకుండా మనం దేవుని సన్నిధిలో ఉంటే మనము ఉమ్మివేయబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఎక్కడుంది? నరకము, పరలోకం ఎక్కడుంది? నేలకలో ఉంది. ఈ నేలక, నీ నేలక దేవుని నేలకగా మారితే ఇంకా నువ్వు దీని గురించి భయపడాల్సిన పని లేదు. అందుకనే యేసు ప్రభు, ఒరే నాయన నేను మీ కొరకు ప్రాణం పెట్టినా నేను ఉన్నాను అంటున్నాడు. ఆమెన్. మీలో నేనే ఉండి టైంకి ఏం మాట్లాడాలో మీకు నోటికి నోరై ఉండి నేను మాట్లాడతా అంటున్నాడు యేసు ప్రభు. ఎంతమందికి తెలుసా మాట? దేవుడే మన లోపలుండి, పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి మాట్లాడతాడంట. దేవుడే మాట్లాడుతుంటే మనకేమన్నా బాధనా? ఇంకా ఈ దురాత్మలతోనే బాధ లేదు. ఆమెన్. అందుకనే నేను రోగంతో ఉన్నా, నాకు బాధ ఉంది, నాకు కష్టము, నాకు 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 అని ఎవరు కూడా చెప్పే అవసరత లేదు. ఆమెన్. వాస్తవమే, నీకు కడుపు నొప్పి ఉండొచ్చు కానీ నాకు కడుపు నొప్పి లేదని నువ్వు నమ్మాలా. ఆమెన్. మరి ఇదంతా కూడా విశ్వాసం. లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడమే విశ్వాసం. ఆమెన్. అదృశ్యమైనవి ఉన్నవని అనుటకు నిజస్వరూపం అట విశ్వాసం. లేని దాన్ని ఉన్నది అని అనడమే నమ్మకం, విశ్వాసం. ఆమెన్. ఎంతమంది మీ నాలుకలను కాపాడుకుంటారు? హల్లెలూయా. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకున్నాక ముందు మీరందరూ ఒకరినొకరు తిరిగి, అమ్మా ఈ దినం నుండి నీ నాలుకను నీవు కాపాడుకో. చర్చిలో నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేయి, నువ్వు నీ నాలుకను పరిశుద్ధాత్మ ఆధీనంలోకి అప్పచెప్పి ఇప్పుడు దేవుడు కాపాడుతాడని చెప్పండి. అందరూ కూడా వెళ్ళండి. కక్షలు భేదములు ఉన్న వాళ్ళంతా దురాత్మల చేత నడిపించబడుతున్నారు. ప్రేమ చేత సంఘము మొట్టమొదటి కార్యము ప్రేమ చేత మనం ఎదగాల. అందరినీ హృదయంలో నుండి క్షమించండి. దాగుడు మూతల్లాగా ఉంటుంది, ముసుగులాటల్లో గుద్దులాటలు ఉంటాయి, కనిపించని యుద్ధాలు ఉంటాయి మనకు. హల్లెలూయా. హల్లెలూయా. అడ్డుగోడలన్నీ ఈరోజు తొలగిపోవును గాక. సంఘంలో అందరూ ప్రేమను ధరించుకుందరు గాక. వెళ్ళండి, వెనుకకి వెళ్ళండి. మీరు మీకు ముందటుంటే ముందున్న లేనా మీకు సంఘం? మీకు సమయం ఇచ్చినాం కదా, కూర్చోండి. అందరూ కూడా అందరినీ కలవలేరు. మరి బల్లారాధనలోకి వెళ్దాం అందరం కూడా. ఈ రొట్టె విరిచే వాళ్ళు, ద్రాక్షరసంలో పాల్గొందే వాళ్ళు, దేవుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగే వాళ్ళందరూ ఏక శరీరమై ఉన్నారు. ఆమెన్. అందరూ కూడా ఎవరి శరీరంగా మార్చబడుతున్నారు? యేసు ప్రభు శరీరంగా. హల్లెలూయా. శరీరం అంటే తల లేకుండా శరీరమా? తల కలిగితే శరీరమా? తల లేకపోతే మొండెమంటాం, తల ఉంటే శరీరం అంటాం. హల్లెలూయా. సో మనమందరం కూడా తల కలిగిన సంఘముగా మనం ఉండాలని, ఆ తల యేసుక్రీస్తుని మనము భయపడాలా. ఆమెన్. మరలా చెప్తున్నాను, సంఘము మనకొకటి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినాడు. మీరు ఎక్కడ ఎన్ని పనులు ఉన్నప్పటికీ వీలున్న ప్రతి ఒక్కరు కూడా సంఘ క్రమ ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొందాలి. అప్పుడే ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరం బల్లలో పాల్గొందాం. మీ చేతులు ఇటు చాపండి, ఈ బల్ల వైపు చాపండి.